కానీ ఇప్పుడు ఘాటి అంటే ఆమె పేరు శీలావతి, మీ పేరేంటి కళావతినా? అబ్బా, ఎలా చెప్పారు సార్, మొహంలోనే ఉందా కళంతా. కళావతి మొత్తం నేనే, అంటే మొత్తం మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాను మిమ్మల్ని కొన్ని అడుగుతానని. అడగమంటారా? అంటే కొంచెం మా ఘాటీలో ఉండి మేము కూడా డబ్బులు సంపాదించుకోక ఐప్యాడ్లు అవి కొనుక్కున్నాం సార్. మేము అంటే ఏదో మోసుకొని తీసుకొని వెళ్తున్నాం కానీ మీరు అన్నటువంటి నాకైతే తెలియదు సార్. మేమైతే పద్ధతిగా బతుకుతాం. పోయడం తరలించడం వాళ్ళకే వాళ్ళ పని, బిజినెస్ వాళ్ళ బతుకులకు సెట్ కాదు. సినిమాల నుంచి అదే గొడవ, ఆయన బిజినెస్ చేయకూడదు ఘాటీలని. సార్ ఈయన పాత్ర పేరేంటి? విశ్వదీప్ గారు. విశ్వదీప్ గారు. ఈయనకు అన్నీ తెలుసు కదా సార్, తెలిసి కూడా నేను ఏదో అమ్ముతున్నానని చెప్తున్నారు. లిక్విడ్ గంజా తెలుసు, నిన్నే పట్టుకోవాలి నెక్స్ట్. అమ్మ బాబోయ్, అంటే ఇదంతా కూడా చెప్పబోతున్నారు అనమాట మీరు కథలో. అంటే మీకు ఈ పాయింట్ బాగా నచ్చే మీరు ఒప్పుకున్నారా ఈ సినిమా చేయడానికి? లిక్విడ్ గంజా తాగటానికా లేకపోతే? సార్ ఎందుకు సార్, మీకు అలాంటివేం అక్కర్లేదు, మీ కళ్ళే మత్తు కళ్ళులా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు, మీకు ఈ పదార్థాలు ఏం అక్కర్లేదు. కానీ మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించి మీరు ఘాటీ సినిమా ఒప్పుకున్నారు? కృషి.